ఇక్కడ ఎన్డీఏ కూటమికి 422 మంది సభ్యుల బలం ఉంది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మద్దతు ప్రకటించింది. 11 మంది ఎంపీలు ఇటు రాజ్యసభలో అటు లోక్సభలో మొత్తం కలిపి 11 మంది కూడా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు తెలిపారు. సో రాధాకృష్ణన్ ఎన్నిక అనేది చాలా సునాయాసంగా జరిగింది, ఘన విజయంతో సాగిందని మనం చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే సెక్రటరీ జనరల్ రాజ్యసభ పీసీ మోడీ ఫలితాలను వెల్లడించారు. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లే పొందినట్లుగా ఎన్డీఏ అభ్యర్థి కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ విజయం పైన అటు ఎన్డీఏ ఏమంటోంది, తర్వాత ఇక్కడ ఇండియా కూటమికి వచ్చినటువంటి ఓట్లు వాళ్ళు ఊహించుకున్న స్థాయిలోనే ఉందా, తగ్గిందా? ఎస్, వెంకటేష్తో మాట్లాడే ముందు కొన్ని విషయాలు చూద్దాము. 542 మంది లోక్సభలో, అంటే ఒకటి ఖాళీగా ఉండటంతో 542 మంది సభ్యుల బలం ఉంది, మొత్తం లోక్సభలో ఉన్నారు. ఇందులో 293 మంది ఎంపీల బలం ఇటు ఎన్డీఏకు ఉంది. 240 మంది రాజ్యసభలో ఉంటే 129. ఓవరాల్గా మనకు ఎన్డీఏ కూటమి బలం చూసినప్పుడు 422 మంది సభ్యుల బలం కనిపిస్తోంది. ఇండియా కూటమికి 323 మంది సభ్యుల బలం ఉంది, ఇటు లోక్సభలో రాజ్యసభలో కలిపి. ప్లస్ ఆప్ కూడా ఇండియా కూటమికే మద్దతు ప్రకటించడంతో ఆ 11 కలుపుకున్న 334 కనిపించాలి అక్కడ సంఖ్య, కానీ 300 ఓట్లే కనిపిస్తున్నాయి. రైట్, వెంకటేష్తో మనం మాట్లాడదాం. వెంకటేష్, ఏంటి అప్డేట్స్? ఊహించినట్టుగానే ఎన్డీఏ అభ్యర్థి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించారు. 452 ఓట్లు ఆయనకు అనుకూలంగా పోలు కాగా, ఇటు ప్రతిపక్ష అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. నిజానికి ప్రతిపక్షం 300 కంటే పైచీలకు ఓట్లను ఊహించింది. అయితే కొన్ని ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా స్పష్టంగా మనకు కనబడుతుంది. సో ఏ పార్టీకి సంబంధించిన ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేశారనేది ఆ తర్వాత తెలిసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో విప్ లేదు కాబట్టి ఎంపీలందరూ తమ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటు వేయాలని ఇటు రెండు పక్షాల అభ్యర్థులు కూడా విజ్ఞప్తి చేశారు. సో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా ఒక ఎంపీ, బహిష్కృత ఎంపీ ఉన్నారు. సో ఆమె ఎన్డీఏకు ఓటు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మరికొంతమంది విపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా మనకు స్పష్టంగా ఈ ఫలితాలను బట్టి అర్థమవుతుంది. సో ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారు, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పోస్ట్ మార్టం జరగాల్సి ఉంది. సో దాని తర్వాత ఏ పార్టీ చేసింది అనేది మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. సో యాక్చువల్లీ ఇండియా కూటమికి 323 మంది సభ్యుల బలం ఉంది, 2 సభల్లో కలిపి. ప్లస్ ఆప్ కూడా ఇండియా కూటమికే సపోర్ట్ చేస్తానంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు 334 ఓట్లు రావాలి, కానీ ఇక్కడ చూస్తే 300 కనిపిస్తోంది. 15 చెల్లని ఓట్లు కూడా మనం కొన్ని పక్కన పెట్టినా చాలా వరకు ఈ ఓట్లు తగ్గడం ఏం సూచిస్తోంది అసలు? డెఫినెట్ గా ప్రతిపక్షాల్లో కొంత చీలిక ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. రెండు పక్షాలు కూడా మాక్ పోలింగ్ నిర్వహించి ఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ 15 ఓట్లు చెల్లకుండా పోయినటువంటి పరిస్థితి. సో రిమైనింగ్ విషయాల్లో కూడా ఓట్లు క్రాస్ ఓటింగ్ అయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇండియా కూటమిలో ఏ పార్టీ పక్క పార్టీకి ఓటేసే అనేది తేలేటువంటి అవకాశం ఉంది. కొన్ని రోజుల్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు బయటకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. నిజానికి ఈ విపక్ష ఓటమి ముందుగానే నిర్ణయం అయినప్పటికీ తమ యొక్క యూనిటీని చాటుకునే భాగంగానే తాము ఎన్నికల బరిలో దిగినట్టుగా విపక్షాలు కూటమి ప్రకటించింది. అయితే ఆ విపక్ష కూటమిలో ఉన్నటువంటి కొద్దిమంది ఎంపీలను ఎన్డీఏ కూటమి తమ వైపు ఆకర్షించడంలో సఫలీకృతమైనట్టుగా రిజల్ట్ చూస్తే మనకు అర్థం. ఎన్డీఏ కూటమి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ వచ్చాయని చెప్పొచ్చా? ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. చాలా మంది ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఎంపీలందరూ కూడా తమ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొంత నెరేటివ్ కూడా బీజేపీ బిల్డ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. నక్సలైట్లకు అనుకూలంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన తీర్పులు ఇచ్చారని బీజేపీ ఒక నెరేటివ్ కూడా బిల్డ్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. అలాగే ఇటు కొద్దిమంది ఎంపీలతో కూడా అంతర్గతంగా కొంత సంప్రదింపులు జరిపి ఆయా పార్టీలో ఉన్నటువంటి వారిని తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ కొంత సఫలీకృతమైనట్టుగా స్పష్టమవుతుంది. మనకు ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇటు ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి సంబంధించి మధ్యలో కనిపిస్తున్నటువంటి గ్యాప్, అంటే ఎన్నికలకు ముందు మనకు కనిపిస్తున్నది 100 లోపు, అంటే 98 ఇలా కనిపిస్తూ వచ్చింది. కానీ ఎన్నిక ముగిసే సమయానికి 152కు సరిపోయింది అది, ఆ గ్యాప్ అన్నది. డెఫినెట్ గా ఆ గ్యాప్ నిజంగా ఊహించింది 2 అంకెల మెజారిటీతో వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఏకంగా గ్యాప్ 152 ఓట్ల తేడాతో ఎన్డీఏ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఖచ్చితంగా ఇందులో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు
అనుసరించినటువంటి వ్యూహాల కారణంగానే ఈ విజయం సాధ్యమైందని మనం స్పష్టంగా అర్థమవుతోంది. Right. ఆ రకంగా ఎన్డీఏలో లేనటువంటి పార్టీలను కూడా తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ నేతలు సఫలీకృతమయ్యారు. నిజానికి బీజేడీతో కూడా బీజేపీ చివరి నిమిషం వరకు కూడా మాట్లాడింది, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా బీజేడీ ఇక్కడ ఎన్నికకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి ఇటు బీజేడీ గానీ అలాగే శిరోమణి అకాలీదళ్ ఈ రెండు పార్టీలకు సంబంధించిన వారిని కూడా బీజేపీ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అది సఫలీకృతం కాలేదు. దాంతో వారు కనీసం మీరు అబ్స్టైన్ కావమని అదే చెప్పినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో దాదాపు ఈ రెండు పార్టీలు కూడా గతంలో ఎన్డీఏకి సపోర్ట్ చేసిన పార్టీలే, సో ఈసారి మాత్రం దూరంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి 452 ఓట్లతో ఆయన విజయం సాధించారు. ఇండియా కూటమికి సంబంధించి సుదర్శన్ రెడ్డి, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి కేవలం 300 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. రాధాకృష్ణన్ 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే గవర్నర్గా పనిచేస్తున్నటువంటి అనుభవం కలిగిన వ్యక్తి, వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. అలాంటి వ్యక్తి ఎన్డీఏ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఇటు సుదర్శన్ రెడ్డిని కూడా తీసుకుంటే హైకోర్టులో, సుప్రీంకోర్టులో 2 దశాబ్దాల పాటు ఎన్నో కీలకమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తిగా ఆయనకు పేరుంది. సో ఇద్దరి మధ్య పోటీ ఏర్పడినప్పుడు, ఇద్దరి మధ్య ఉన్నప్పుడు అధికార పార్టీకి ఎక్కువ బలం కనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా విజయం సాధిస్తుందని తెలుసు కానీ 452 ఓట్లతో ఘన విజయం సాధిస్తుందన్నది ఎవరూ ఊహించలేదు ఈ పరిణామాన్ని. ఎందుకంటే ఇండియా కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఓట్ల వ్యత్యాసము 100 లోపే కనిపించింది మనకి. కానీ ఇక్కడ కౌంటింగ్ పూర్తయ్యేటప్పటికి 452 ఓట్లు సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థి సాధించగలిగారు. ఇండియా కూటమి నుంచి పోటీ చేసినటువంటి బి సుదర్శన్ రెడ్డి కేవలం 300 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఇటు బీఆర్ఎస్, బీజేడీ ఈ రెండు కూడా ఎన్నికకు దూరంగా ఉన్నాయి. బీజేడీ 7 ఓట్లు కలిగి ఉంది. మొత్తం 7 ఎంపీలు ఆ పార్టీకి ఉన్నారు. అలాగే బీఆర్ఎస్కి సంబంధించి 4 ఎంపీలు, వీళ్ళందరూ కూడా ఓటింగ్కి దూరంగా ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ మొత్తం లోక్సభ, రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలు మొత్తం కూడా ఈ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతును ప్రకటించడం, ముందుగానే మద్దతు ప్రకటించడం మనం చూసాం. ఒక సంప్రదాయంగా దీన్ని కొనసాగిస్తూ వస్తోంది ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ. ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అదే సంప్రదాయాన్ని వైఎస్ఆర్సీపీ కంటిన్యూ చేసింది. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతును ప్రకటించింది. 452 ఓట్లతో సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి కేవలం 300 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ధన్ఖడ్ రాజీనామాతో అత్యవసరంగా ఎన్నిక నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దేశంలో. సో ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. ఇటు ప్రతిష్టాత్మకంగా 2 కూటములు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 100కు పైగా ఓట్లతో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని ఎన్డీఏ కృషి చేసింది. ఆ మేరకు ప్రధాని దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు ముఖ్య నేతలు అందరూ కూడా ఆత్మ ప్రబోధానుసారం ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునివ్వడం, అది చాలా క్లియర్గా ఒక క్రాస్ ఓటింగ్ జరిగిందా అనేటటువంటి అంశాన్ని మనకు ఒక క్వశ్చన్ మార్క్గా మన ముందు నిలుపుతూ 452 ఓట్లతో రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు.